హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనం 2019 గ్రూప్ డి నోటిఫికేషన్, సో సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఎంత ఉందో మనం మాట్లాడుకుందాం. సో సికింద్రాబాదే కాకుండా సో చెన్నై అండ్ బెంగళూరు కట్ ఆఫ్లో మాట్లాడుకుందాం. ముందుగా సికింద్రాబాద్ మాట్లాడుకుంటే 2019 నోటిఫికేషన్ ఇది. సో జనరల్ వచ్చేసి 57.38 ఉంది, ఈడబ్ల్యూఎస్ 40.40 ఉంది, ఓబీసీ వచ్చేసి 52.47, ఎస్సీ వచ్చేసి 46.39, ఎస్టీ వచ్చేసి 43.58. సో 2019 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కాకుంటే నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే టైంకి 2022 అయింది. సో అప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి, సో అందుకే కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంది. సో ఇంకోటి సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఎందుకు తక్కువ ఉందంటే అప్పుడు సో సికింద్రాబాద్ ఎగ్జామే ఫస్ట్ కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు 2022లో. సో దానివల్ల ఏంటంటే పేపర్ పాటలు మార్చినప్పుడు సో క్వశ్చన్స్ కూడా బాగా లెంతీగా ఇచ్చారు కాబట్టి సో కట్ ఆఫ్ అనేది అప్పుడు బాగా తక్కువ ఉంది. సో ఈ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి దీనికంటే కాస్త ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మన నియర్ జోన్ అయినా చెన్నై గురించి మాట్లాడుకుందాం. సో చెన్నై కట్ ఆఫ్ కాస్త పెరిగింది, ఎందుకంటే చెన్నై కూడా సో నెక్స్ట్ టర్మ్లో కండక్ట్ చేశారు ఎగ్జామ్. సో యూఆర్ 60.96, ఈడబ్ల్యూఎస్ 40 అండ్ ఓబీసీ 55 అండ్ ఎస్సీ వచ్చేసి 49.33, ఎస్టీ వచ్చేసి 44.88. సో ఈ చెన్నై జోన్ కూడా మన తెలుగు వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి చెన్నై కట్ ఆఫ్ కూడా పెడుతున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నియర్ జోన్ అయినా బెంగళూరు జోన్ కూడా మన తెలుగు వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి సో ఇక్కడ కట్ ఆఫ్ కూడా తెలుసుకుందాం ఒకసారి. యూఆర్ 63.33, ఈడబ్ల్యూఎస్ 50.09, ఓబీసీ 60.27, ఎస్సీ 52.51, ఎస్టీ 48.68. సో ఇక్కడ కట్ ఆఫ్ ఎందుకు ఎక్కువ ఉందంటే సో బెంగళూరు జోన్ లాస్ట్ టైం 2019 నోటిఫికేషన్కి సో లాస్ట్లో కండక్ట్ చేయడం జరిగింది. సో అలా కండక్ట్ చేయడంలో ఏమైందంటే సో పేపర్ పాటను అందరికి తెలిసి కట్ ఆఫ్ కాస్త పెరిగింది ఇక్కడ. సో నేను కూడా ఇక్కడే అప్లై చేశాను. నా స్కోర్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ అయినా కానీ నా స్కోర్ 80 ఉంది అప్పుడు.